నమస్కారం అండి అందరికి. నా పేరు వినయ్. నేను పీఎంఈజీపీ స్కీమ్‌కి అప్లై చేసి ఇప్పటికి 17 రోజుల దాకా అవుతుంది. అయితే నాకింతవరకి నా అప్లికేషన్ స్టేటస్ అనేది తెలియలేదు. అది బ్యాంక్‌కి రాదంట. ఫస్టు మనకి డీఐసీ ఆఫీస్‌కొస్తది. అంటే ఇప్పుడు పీఎంఈజీపీ స్కీమ్ అప్లై చేసేటప్పుడు మనం ఏజెన్సీ సెలెక్ట్ చేస్తాం. నేనక్కడ డీఐసీ అని సెలెక్ట్ చేశాను. అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని ఉంటది. డీఐసీ మాకిది ఏలూరులో ఉంది. అండ్ ఇదొకటే కాదు మనకి 4 ఆప్షన్స్ చూపెడతది. డీఐసీ అని నేను సెలెక్ట్ చేశాను. మీరు మేబీ కేవీఐసీ ఆర్ కేవీఐబీ, సీఓఐఆర్ ఇలా సీఓఐఆర్ బోర్డ్ అని ఉంటది. ఇలా 4 ఆప్షన్‌లో ఏదన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఏజెన్సీ అనేది ఫిక్స్ అవుతది. ఆ ఏజెన్సీ నంబర్ తీసుకొని మీరు ఫోన్ చేస్తే మీకు వాళ్ళు చెప్తారు అక్కడ స్టేటస్ ఏం జరుగుతుందని. అయితే ఇవాళ మార్నింగ్ నేను డీఐసీ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా ఏలూరుకి సంబంధించిన డీఐసీ ఆఫీస్‌కి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్‌వేర్ పనిచేయట్లేదు సార్. మేము ఏ అప్లికేషన్స్ చేయట్లేదు ఇప్పుడు కరెంట్‌లీ. అది ఒకవేళ అప్లికేషన్ స్టార్ట్ అయితే ఏమన్నా అప్డేట్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడైతే ఏమీ లేదు సార్. ఇప్పుడు మేము చేయట్లేదని చెప్తారు. అంటే ఇప్పుడు మనం అప్లై చేసాం పీఎంఈజీపీ స్కీమ్. కానీ అది మీ ఏజెన్సీ దగ్గరే ఆగిపోతుంది. ఆ ఏజెన్సీ నుంచి ఫ్రంట్‌కి ఇంకా మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ పనిచేయట్లేదని చెప్తున్నారు. మరి అది అప్లికేషన్ ఎప్పుడు పనిచేసిద్దో, ఎందువల్ల వాళ్ళు ఆగిపోయారు అనేది అప్లికేషన్ పనిచేయకే వాళ్ళు ఆగిపోయారు. మరి అది ఎప్పుడు పనిచేసిద్దనేది ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియలేదు. ఆ విషయం గురించి నేను ఏమన్నా ట్రై చేస్తాను తెలుసుకుంటానికి. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఏంటి విషయం ఇంకా అక్కడ ఏజెన్సీ దగ్గర ఎందుకు ఆగిపోతున్నాయి? అది ముందలకెళ్ళాలంటే ఏం చేయాలని తెలుసుకొని మీకు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకేమన్నా తెలిస్తే కంపల్సరీ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.